అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అందులకు స్వామివారి ప్రత్యేక దర్శనానికి టీటీడీ ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో దానిలో కూడా ప్రధానమైన ఘట్టం గరుడ సేవ. ఈ గరుడ సేవలో స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన గరుడ్మంతుడి మీద స్వామి ఊరేగుతూ అందరికీ భక్తులందరికీ కూడా కనువిందు చేయనున్నారు. సో ఆ గరుడ వాహన సేవ ఇప్పుడే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో భక్తజన సందోహం మధ్యలోకి రానుంది. సో దీనిలో కూడా ప్రధానంగా స్వామివారి దర్శనం కోసం అయితే ప్రతి ఒక్కరూ కళ్ళు కాయలు కాసేంత వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం ఉన్నాం. ఒక్కసారి స్వామివారి దర్శనం జరిగితే చాలు అని అనుకునే భక్తుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అందులో కూడా టీటీడీ ఈసారి ప్రధానంగా అందులకి స్వామివారి దర్శనాన్ని, ప్రత్యేక దర్శనాన్ని కల్పించుకునే అవకాశాన్ని కల్పించింది. మరి వారి మాటల్లో వారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి. మీకు స్వామి వారు కనిపిస్తున్నారా? స్వామి గారు మమ్మల్ని చూస్తారు. మమ్మల్ని చూసేందుకే రప్పించుకుంటారు. చాలా కీలకమైన ఘట్టం గరుడ సేవ. సో ఆ సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతలే కిందకు దిగి వస్తారు అని అంటారు పురాణం ప్రకారం. మరి మీకు స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దొరికింది, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎవ్రీ టైం వస్తాను నేను, ప్రతిసారి వస్తాను. ఈసారి 5 మంది వచ్చినాం. బ్లైండ్. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మంది మేడం. 5 మంది. 5 మంది వచ్చాము. మా 5 మంది 2 రేస్ కార్స్. మార్నింగ్ మీకు టీటీడీఏ స్వయంగా పిలుపునిచ్చిందా? లేదండి, మా అంతకు మేమే వచ్చాము. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని టీటీడీ ఎలా రిసీవ్ చేసుకుంది? పర్వాలేదు, బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఓకే, మీకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు అంటే ఏం చేయలేదు, పోలీసులు అందరూ అడుక్కుంటూ వచ్చాము అంతే. అవునా? చాలా కష్టమైంది రావడానికి. ఓకే, సో ఇప్పుడైతే మీరు స్వామి వారికి చాలా దగ్గరగా ఉన్నారు. స్వామివారి గరుడ వాహనం ఇప్పుడే మొదలైంది. ఇంకొద్ది సేపట్లో మీ దగ్గర వరకు వస్తుంది. ఖచ్చితంగా మీకు స్వామివారిని స్పృశించి మీరు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే ఓకే, మీకు అన్ని వినిపిస్తున్నాయా? సో మేళ తాళాల నడుమన ఆ గరుడ వాహనం అనేది మొదలైంది. మీకు ఎలా అనిపిస్తోంది? మీకు అవన్నీ వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయి మేడం, మాకు చాలా సంతోషంగా ఉంది. మేళ తాళాల నడుమ స్వామివారి వాహనం అనేది బయలుదేరింది. మీకు అవన్నీ కూడా స్పష్టంగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తోంది? మాకు చాలా హ్యాపీ. అంటే గోవిందుడు మిమ్మల్ని మా కోసం పంపిణీ అనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు మనిషి రూపంలో ఎవరినైనా పంపుతారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ అందులో చాలా ఆనందంగా అయితే ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది. వాళ్ళకి కళ్ళకు కనిపించకపోయినా వాళ్ళ మనస్సుతో స్వామివారి దర్శనాన్ని అయితే నిజంగా స్వామివారు వాళ్ళని అనుగ్రహించి నిజరూప దర్శనాన్ని వాళ్ళకి ఇచ్చినా కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు అని అయితే నాకైతే అనిపిస్తోంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ, ప్రైమ్ 9.